ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి సర్పంచులకు బిల్లులు ఇవ్వక సర్పంచుల్ని అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బాకాయి పెట్టిన సర్పంచుల పెండింగ్ బిల్లుల్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొన్నింటిని విడుదల చేసిందని, మరి కొన్నింటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. దొంగే దొంగ అన్నట్లు ఉన్నది కొత్త ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావు వ్యవహారమని తెలిపిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు అబ్బుల లోకేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్త వెంకటేశం, ఎల్లన్న సురేందర్ రెడ్డి, ఎల్లన్న మధుసూదన్ రెడ్డి, ఎమ్మ ఆంజనేయులు పాల్గొన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడం ద్వారా ఆ బీఆర్ఎస్ పాలనలో 2019 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులందరూ అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దానికి కారకులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారే కానీ, కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలుపుతున్నాం. ఎందుకంటే సర్పంచులు పనులు చేయాలని ఒత్తిడి చేసి వాళ్ళతోటి పనులు చేయించి వాళ్ళకు బిల్లులు ఇయ్యని దౌర్భాగ్యులు మీరు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ బిల్లులను కొన్నింటిని విడుదల చేసి మరికొన్నింటిని విడుదల చేయడానికి మా ప్రజాప్రభుత్వము సీతక్క గారు నిన్ననే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హరీష్ రావు కానీ, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసి వారి పరిపాలనలో హాస్టళ్లకు కానీ పాఠశాలలకు కానీ ఏం చేయలేమని చెప్పేసి వారే ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. హాస్టళ్లలో మౌలిక వసతులు లేవని కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ, హరీష్ రావు గారు కానీ మాట్లాడడం సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. మా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు యొక్క కాస్మెటిక్ ఛార్జీలే కానీ, మెస్ ఛార్జీలే కానీ 40% పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తుందని తెలుపుతా ఉన్నాం. అలాగే ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి గురించి ఆయన తెలంగాణ ఆటతోటి పాటతోటి తెలంగాణ యువకులను చైతన్యపరిచిర్రు. ఉద్యమాన్ని కోసం, తెలంగాణ ఉద్యమం కోసం హరీశ్వర్ కష్టపడ్డారు. అటువంటి గద్దర్ గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాభవన్ వద్ద గంటల తరబడి ఏదైతే వేడి చేసి ఎండలో వేడి చేసి అపాయింట్మెంట్ ఇవ్వక వెనుదిరిగిండు. దానికి హరీష్ రావు గారు మంత్రిగా ఉండి అపాయింట్మెంట్ ఇప్పియలే. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు మీ కవులపైన కళాకారులపైన ప్రేమ కలిగింది. ఎందుకయ్యా మీకు ఈ ప్రేమ? అధికారం పోగానే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమేనా మీ ప్రేమ? ప్రజలందరూ గమనిస్తున్నారు. హరీష్ రావు గారు మీరు ఇది రెచ్చగొట్టే విధంగా వివరిస్తే ప్రజలు మీకు తగిన గుణపాఠం ఇంకా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుపుతా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు అమాయకులు కారని మీరు గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి కూడా దుబ్బాక నియోజకవర్గానికి ₹1 ఇచ్చిన పాపన పోలే. నిధులన్నీ సిద్దిపేటకు, గజ్వేల్కు తరలించి దుబ్బాకను కుంటు పడివేసిన చరిత్ర నీది కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి? ఈ దుబ్బాక ప్రజలకు అన్యాయం చేసిన చరిత్ర నీది కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి? ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నావే ఎందుకు? దుబ్బాక ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఏం చేసినావు దుబ్బాక ప్రజానికానికి? సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దుబ్బాకలో రోడ్ల గురించి మాట్లాడుతున్నాం. ఆ రోడ్లు ఇలా ఉండడానికి దుస్థితికి కారకుడు నువ్వు కాదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు హరీష్ రావుకు, కొత్త ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అధికారం పోగానే ఏదైతే సర్పంచుల పెండింగ్ బిల్లుల విషయమే కానీ, గురుకుల హాస్టళ్ల విషయమే కానీ, గద్దర్ గారి విషయమే కానీ ఇలా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేయాలని చూస్తే
తెలంగాణ ప్రజలు అమాయకులు గారు. మీరు మాట్లాడుతున్న ఏవైతే చిల్లర మాటలు ఉన్నాయో మీ సిగ్గుమాలిన చర్యగా ఈ తెలంగాణ ప్రజలు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, సిద్దిపేట జిల్లా ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి ఇకనైనా మీ చిల్లర మాటలను పక్కకు పెట్టి ప్రజా శ్రేయస్సు గురించి మీ సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పేసి తెలుపుతూ